నమ్మకం. ఇందాక చెప్పారు కదా, కరెక్టే, అది 23 మంది కలెక్టర్లకి ఒకటే జిరాక్స్ కాపీ పంపించేసి ఏం జరగట్లేదు అని సంతకాలు పెడితే తెప్పించారు. అది గ్రీన్ ట్రిబ్యునల్ పట్టుకుంది అక్కడ ఎన్జిటిలో. సో ఇంత పెద్ద అవకతవకలు, ఇంత పెద్ద స్కామ్ జరిగిన దాని పట్ల ఎందుకో ఎక్కడో లోపం కనిపిస్తోందేమో దర్యాప్తులు అనేది ఇంత గఫూర్ గారు మాట్లాడిన మాటలు కూడా విన్నారు కదా మీరు, అనుమానాలు వ్యక్తం చేసిన అనుమానాలు. ఎక్కడ ఎందుకు ఇలాంటి దీనికి తావిస్తోంది ప్రభుత్వం? సార్, ఇప్పుడు మనందరం ఒక విషయం మర్చిపోతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు ఏం పూర్తి కాల, 3 నెలలు అయింది. మొన్న 12వ తారీఖు 3 నెలలు 90 రోజులు. దానికి ముందు ఒక 2 వారాలు వరదలని చెప్పి ఆయన దాదాపుగా 10 రోజులు విజయవాడలోనే మకాం వేసి ఉన్నారు. దానికి ముందు ఆయన అధికార యంత్రాంగాన్ని అంతా ప్రక్షాళన చేసే కార్యక్రమాల్లో ఉన్నారు. కలెక్టర్ల ట్రాన్స్ఫర్లు, ఎస్పీల ట్రాన్స్ఫర్లు, వివిధ డిపార్ట్మెంట్స్లో బదిలీలు, వీటన్నిటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తయిపోయినా కూడా ఏమీ దర్యాప్తు ముందుకు వెళ్ళకపోయినా, లేదంటే ఎవరిపైనా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయచ్చు. కానీ 3 నెలల కాలంలో ఓవర్ నైట్ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఏదో ఏమీ ఆధారాలు లేకుండా ఏది పడితే అది కేసు పెట్టేసి వెళ్ళిపోయి దౌర్జన్యంగా రాత్రి లేపుకొచ్చేసి మళ్ళీ తర్వాత మీరే చెప్పండి మీరు అన్నట్టు 90 డేసే అనుకుందాం, కాదనట్లా. కానీ ఏసీబీ నివేదికలా ఇచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు వరదల్లో, మొన్ననే అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. మరి ఏసీబీ విచారణ, ప్రాథమిక విచారణలో గుర్తింపు ఆధారాలు దొరికాయి, కేసులు పెట్టారు గుత్తేదారు సంస్థలపైన, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మరి? సార్, ఇప్పుడు వీకే గారు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సిబిఐ ఎన్నిసార్లు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేసిందండి? ఏమన్నా ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసి వదిలేసిందా? చాలా ఉన్నాయి. ఎనీ ఎంక్వైరీ, ఏ ఎంక్వైరీలో అయినా ఏ స్కామ్ విషయంగా మనం చూసినా దర్యాప్తు సంస్థలు అనేవి సప్లిమెంటరీ, అవి దర్యాప్తు ముందుకు వెళుతున్న కొద్దీ యాడ్ చేసుకుంటే వెళ్తారు. ఇప్పుడు ఇవాళ A1 గా వెంకటరెడ్డి ఉన్నాడండి, రేపు A1 గా పెద్దిరెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. కాబట్టి ఏ దర్యాప్తు అయినా, వెదర్ ఇట్ ఈస్ అన్ ఎంక్వైరీ బై ద సిఐడి ఆర్ అన్ ఎంక్వైరీ బై ద సిబిఐ ఆర్ ఎనీ అదర్ ఏజెన్సీ, ఇప్పుడు డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో వాళ్లకు వస్తున్నటువంటి ఆధారాలు ఇవాళ ఈ మూమెంట్లో ఇంకా కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమలో ఉన్నటువంటి వెంకటరెడ్డి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అదనంగా ఇంకో కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి రావచ్చు, వాటి ఆధారంగా ఇంకా కూడా యాడ్ చేయొచ్చు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయొచ్చు, ఇంకా కూడా పేర్లు చేర్చొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఒక ప్రాసెస్ ప్రారంభం అయింది మాత్రమే, ఇది ముగింపు కాదు. ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఈ కుంభకోణాలన్నింటిపైన కూడా మేము సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తాం, లోతైన దర్యాప్తు చేస్తాం, ఆధారాలతో సహా దోషులందరికీ శిక్ష పడే విధంగా చేస్తాం. దానిలో ఏ మొహమాటం లేదు. ఆ విషయంగా మా చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం కూడా లేదు. నిజంగా అటువంటి పరిస్థితే, ఇప్పుడు సపోజ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇదే గఫూర్ అన్న నిలదీయచ్చు. ఏంటి పట్టాభి, నువ్వు ఆ రోజున ఇలా అన్నావు, ఆ రోజున 90 రోజులే కదా, మేము భవిష్యత్తులో చూపిస్తా అన్నావు, కానీ ఏం జరిగిందని నిలదీస్తే నేను ఒప్పుకుంటా. కానీ బట్ దిస్ ఈజ్ ఎట్ ఎ వెరీ ప్రిలిమినరీ స్టేజ్. రెండోది, ఇసుక విషయంగా మనం మాట్లాడుకుంటే వీకే గారు, మేము మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో, మళ్లీ ఉచిత ఇసుక విధానాన్ని మేము ప్రవేశపెడతామని ఇచ్చినటువంటి హామీని ఇవాళ మేము అమలు పరుస్తున్నాం. ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఓన్లీ లోడింగ్ అండ్ రవాణా ఛార్జీలు మాత్రమే మేము ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా అసలు ఇసుకే లేకుండా చేసి నెలల పాటు భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేసేసి 130 మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. జూన్ 2019 నుంచి అక్టోబర్ నవంబర్ 2019 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపానికి 130 మంది బలైపోయారు. కానీ వాళ్ళు అటువంటి పరిస్థితి లేదే. ఎక్కడా కూడా ఇసుక కొరత మేము సృష్టించలేదే, భవన నిర్మాణాలు ఏమీ ఆగిపోలేదే, ప్రజలకు అందుబాటులోనే ఉంచాం. కాకపోతే గఫూర్ అన్న చెప్పినట్టు ఎక్కడైనా ఇంకా కూడా ధరలు వ్యత్యాసం బాగా కనిపిస్తుంటే ఒక ప్రతిపక్ష పార్టీగా కమ్యూనిస్టు పార్టీ పక్షాన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఇదిగోండి ఈ ప్రాంతంలో ఇలా ఉంది, మీరు దాన్ని సరిదిద్దని చెప్పొచ్చు. అటువంటి దిద్దుబాటు చర్యలు కూడా మేము చేపడతాం.
మేము ఇవాళకి వాళ్ళ రాష్ట్రం మొత్తం అంతా 100% ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఇది అమలవుతుందని నేను అన్నట్లు ఎక్కడన్నా ఉంటే మీరు ఖచ్చితంగా తీసుకురండి అన్న. ఏం మొహమాట పడక్కర్లేదు, మేము కూడా పాజిటివ్ గానే తీసుకుంటాం, వాటిని సరిదిద్దుకుంటాం. అంతిమంగా మీరైనా మనమైనా ప్రజలకు మంచి జరగాలని మనం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఆ విషయంలో మాకేమీ అభ్యంతరం లేదు. ఖచ్చితంగా